వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసే వారికి లైక్ చేయండి, షేర్ చేయండి మా. అదేవిధంగా కింద వచ్చేసి మనకు యూట్యూబ్ లో వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కొట్టండి మా. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకు ఏపీ బేస్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది మా, ఏంటంటే ఎస్టర్డే. అదేంటంటే ఫారెస్ట్ ఏపీ బేస్ మా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. ఈ యొక్క ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చి మొత్తం పోస్ట్ వచ్చి ఏంటంటే 100 పోస్టులు ఉన్నాయమ్మా. ఏంటంటే 100 పోస్టులు. ఈ 100 పోస్టులకు అప్లికేషన్ ఎప్పుడంటే స్టార్టింగ్ వచ్చేసి 28 జూలై 2025 నుంచి 17/8/2025 నుంచి మధ్య ఈ యొక్క మెయిన్ అప్లికేషన్ డేటు. అంటే మనకు జూలై 20 నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ ఎండింగ్ ఎప్పుడంటే ఆగస్ట్ 17, అంటే దాదాపు 25 డేస్ వరకు ఇచ్చిందన్నమాట ఏపీపీఎస్ వాళ్ళు. అదేవిధంగా దీని యొక్క స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఫిలిమ్స్ అంటారమ్మా, ఫిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడంటే సెప్టెంబర్ 7 దీనికి స్క్రీనింగ్ టెస్ట్ ఇచ్చింది. లాస్ట్ టైం కూడా మనకు నోటిఫికేషన్ ఇచ్చిందమ్మా, ఏంటంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈ రెండు వచ్చినాయి. అది కూడా సేమ్ డేటు, అదే ఎగ్జామ్ డేట్ మా. రెండుకు అవి దాదాపు 600 పోస్టులు దాకా ఉన్నాయి, చెప్పినాం ఆల్రెడీ మన యూట్యూబ్ లో. అదేవిధంగా దీనికి మెయిన్ వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మొత్తం 100 పోస్టులు ఉన్నాయి. దీంతో వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్టు, అదేవిధంగా క్వాలిఫై పోస్టు, అదేవిధంగా టెస్ట్ గా. అంటే ఇక్కడ ఏంటంటే లాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పోస్ట్ మిగిలిపోయిన పోస్ట్ లాస్ట్ ఎవరు చేరుకున్న పోస్ట్ ఏంటంటే 30 పోస్టు. మిగతాటి పేమెంట్ కొత్తగా వచ్చేసి 70, పాతటి 30, కొత్త 70, మొత్తం వచ్చేసి ఏంటంటే 100 పోస్టు. ఏదండి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ మాట. ఇది క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ సార్, క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. క్వాలిఫికేషన్ ఏముండాలి, డిగ్రీ ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క మెయిన్ వచ్చేసి ఈ యొక్క సిలబస్ వచ్చి ఫిలిమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫిలిమ్స్. ఈ ఫిలిమ్స్ లో ఫస్ట్ జనరల్ స్టడీస్, ఇది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ బట్టి. జనరల్ స్టడీస్ లో ఏంటంటే ఫస్ట్ 70 మార్కులు ఉంటుంది. మళ్ళా జనరల్ ఫారెస్ట్ వచ్చేసి ఏంటంటే 75 మార్క్స్. మొత్తం ఎన్ని మార్కులు అంటే 150 మార్క్స్. 150 మార్క్స్. అదేవిధంగా దీంతో మైనస్ మార్కులు 1/3. ఇది 1/3 అంటే ఇది ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ బట్టి అంటే 70 మార్కులు. నెక్స్ట్ జనరల్ ఫారెస్ట్ అదేవిధంగా 70 మార్కులు, మొత్తం 150 మార్క్స్ ఉంటుంది. మళ్ళీ మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ గురించి దానికి ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్ సిలబస్ మనం చెప్తాం. దీనికి స్క్రీనింగ్ టెస్ట్ లో ఒక పోస్టుకి ఎంతమంది పిలుస్తుందని ఇంకా చెప్పలేదమ్మా. ఓవరాల్ గా ఇప్పుడు ఏంటంటే 100 పోస్టులు కాబట్టి ఈ 100కు వచ్చేసి పెయిన్ సార్ ఎంతమంది అంటే 100 మంది పిలిచారు. ఈసారి 50 మంది పిలిచే ఛాన్స్ ఉంది. అంటే 100 × 50 అంటే దాదాపు 500 మంది పైన ఈ యొక్క పోస్ట్ కు క్వాలిఫై ఛాన్స్ ఉంది. కానీ మనం ఏపీపీఎస్సీ డిసైడ్ చేస్తున్నాం. అంటే స్క్రీనింగ్ టెస్ట్ లో ఎంతమంది క్వాలిఫై కావాలనేది ఏపీపీఎస్సీ డిసైడ్ చేస్తుంది, మనం చెప్పకూడదు మాట ఇప్పుడే. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక మెయిన్ జనరల్ స్టడీస్ లో కరెంట్ అఫైర్స్, మెయిన్ కరెంట్ అఫైర్స్ చాలా టచ్ అవుతాయి. ఏది 150 మార్క్స్ లో మనకు మెయిన్ వచ్చేసి 75 మార్క్స్ ఓన్లీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ బట్టి తక్కువ ఇస్తారండి. మెంటల్ బట్టి మహా అంటే ఒక 20 మార్కులు ఇస్తారు. మిగతా వచ్చేసి 50 మార్క్స్ పైన ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇచ్చారు. ఎక్కువ ఛాన్స్ అడిగే ఛాన్స్. ఎందుకంటే ఏపీపీఎస్ అంటే జీకే కరెంట్ అఫైర్స్ అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల మెయిన్ మనకు ఒక ఎగ్జామ్ జరిగింది ఏదంటే జేఎల్ డిఎల్ ఎగ్జామ్ అండి రీసెంట్ గా. దాంతో కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇచ్చారు. అది నెక్స్ట్ 2 days కల్లా కీ వస్తుంది. అప్పుడు దానికి కావాలంటే మనం ఆన్లైన్ లో చెప్తాం ఎట్లా ఏ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి. అదేవిధంగా మనం ఏంటంటే ప్రతి ఒక్కటి మనం కోచింగ్ చెప్తుంటామా, ఆన్లైన్ కోచింగ్ చెప్తుంటాం కరెంట్ అఫైర్స్. అదేవిధంగా చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏమని, సార్ పీడిఎఫ్ ఉంటే ఏమైనా పంపించండి అని. పీడిఎఫ్ ఓకేనా, మన ఊరికి పీడిఎఫ్ పంపించినాకో చాలా కష్టపడాల్సింది. రోజు డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తుంటాం, డైలీ యూట్యూబ్ లో డైలీ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా పీడిఎఫ్ కూడా మనం త్వరలో ప్రవేశపెడతాం అన్నమాట. ఈ యొక్క పీడిఎఫ్ మనకి ఏంటంటే ఆగస్ట్ 1 నుంచి మనకి ఏంటంటే దాదాపు 6 months కరెంట్ అఫైర్స్. అంటే ఇది 6 months పైన, అంటే దాదాపు జనవరి నుంచి 2025 నుంచి అదేవిధంగా జూలై లేదా ఆగస్టు 30 వరకు 2025 వరకు దాదాపు 8 months అంటే దాదాపు 7-8 months కరెంట్ అఫైర్స్ త్వరలో పీడిఎఫ్ పంపిస్తాం. ప్రజెంట్ అయితే 6 months కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మనం అవైలబుల్ లో ఉంటే త్వరలో చేస్తామా. ఆగస్ట్ నుంచి ఫస్ట్ లోనే మనం పీడిఎఫ్ పంపిస్తాము, లేదా 2 days 3 days కల్లా దాన్ని డిసైడ్ చేస్తామన్నమాట. అయితే మెయిన్ వచ్చేసి ఈ యొక్క పీడిఎఫ్ ఖచ్చితంగా ఇప్పటి నుంచే మనం చేస్తాం. కానీ జూలై వరకు మాత్రం మనకైతే జూన్ 30 వరకు మనకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి. జూన్ 30 వరకు అంటే పెయింట్ అయితే జనవరి నుంచి దాదాపు జూన్ 30 వరకు కరెంట్ అఫైర్స్ దాదాపు ఏంటంటే 6 months కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నాకు కరెంట్ అఫైర్స్ 6 months అంటే ఇది రాష్ట్రాలు, నేషనల్, ఇంటర్నేషనల్, అవార్డు, స్పోర్ట్స్ అంటేకు సంబంధించినవి కరెంట్ అఫైర్స్ మన దగ్గర పీడిఎఫ్ ఉంది. ఆ పీడిఎఫ్ లో మనం ఏమేమి ఉంటాయి, జీకే కరెంట్ అఫైర్స్ మొత్తం సార్
మొత్తం ఉంటాయి. ఏది రీసెంట్ గా జరిగిన కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ, అవార్డ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పీడిఎఫ్ ఓన్లీ మనకు చెప్పిన క్లాసెస్ ఉంటాయి అన్నమాట. చెప్పిన క్లాసెస్ పీడిఎఫ్ మొత్తము, ఒక పక్క స్పోర్ట్స్, ఒక పక్క అవార్డ్స్, మళ్ళీ ఇంటర్నేషనల్, ప్రతి ఒక్కటి డేస్, ఇంపార్టెంట్ డేస్, దానికి థీమ్ ఏం కథ అవన్నీ మన పీడిఎఫ్ లో ఒక రూపంలో ఇస్తున్నాం. కానీ యొక్క పీడిఎఫ్ తీసుకునే ముందు మెయిన్ వచ్చేసి మనకంటే కేవలం ఈ యొక్క 6 months కరెంట్ అఫైర్స్ కేవలం 50 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం. ఓన్లీ 50 రూపీస్ మాత్రమే. ఇది 50 రూపీస్ మాత్రమే, 50 రూపాయలు మాత్రమే. ఈ 50 రూపాయలకు మాత్రమే ఇస్తాం. అంటే కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ అంటే రెండు కలిపి, కరెంట్ అఫైర్స్ ఏపీ రెండు కలిపి కేవలం 50 రూపాయలకు మాత్రమే పీడిఎఫ్ ఇస్తున్నాం. ఇక్కడ మీరు ఎవరన్నా పీడిఎఫ్ కావాలన్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్ అదే, మన పీడిఎఫ్ మనం ఫోన్ పే అదే, అదేవిధంగా గూగుల్ పే అదే. ఫోన్ పే నెంబర్ వచ్చేసి ఏంటంటే 9966081515 నెంబర్ ఏదండి ఫోన్ పే నెంబరు, గూగుల్ పే నెంబర్. ఈ నెంబర్ కు మీరు ఒకవేళ ఫోన్ పే చేసినా లేదా వాట్సాప్ లో నెంబర్ మీరు నా స్క్రీన్ అదే మనం ఫోన్ పే గూగుల్ చేసినట్టు మన స్క్రీన్ లో వచ్చేసి ఉన్న వాట్సాప్ లో మీరు సెండ్ చేస్తే మేము పీడిఎఫ్ చేసాం సార్ ఇట్లా అని. ఓకే, మీకు త్వరలో వచ్చేసి మనం ఏంటంటే ఎమ్మటే ఎవరు పంపిస్తే వాళ్ళకు నేను పీడిఎఫ్ రూప్ లో డబ్బులు పంపిస్తాం. మొత్తం మనం ఏంటంటే పీడిఎఫ్ రూప్ లో మనం జీకే కరెంట్ అఫైర్స్ పంపిస్తాం అన్నమాట. జీకే కరెంట్ అఫైర్స్ దానికి సంబంధించి 6 months మాట కరెంట్ అఫైర్స్ చాలా బాగుంటాయి. చూడండి ఒకసారి కావాలంటే మీరు మన 50 రూపీస్ ఎక్కడ వాళ్ళ మహా అంటే ఒక చాక్లెటే దాదాపు 10 రూపాయలు 20 రూపాయలు అవుతుంది చాక్లెట్. ఒక ఐస్ క్రీమ్ తీసుకోవాలంటే దాదాపు 10 రూపాయలు, మహా అంటే 100 రూపాయలు 50 రూపాయలు. ఎందుకంటే ఉచితంగా ఇవ్వచ్చు. చాలా మందికి నేను పీడిఎఫ్ రూప్ లో చాలా మందికి మా స్టూడెంట్స్ కు చాలా మందికి కోచింగ్ లో డిఎస్సి కానీ లాస్ట్ జేఎల్ కానీ డిఎల్ కానీ చాలా మందికి ఉచితంగా ఇస్తాను. కానిస్టేబుల్ వేసే వాళ్ళకి కూడా దాదాపు కానిస్టేబుల్ వేసే వాళ్ళు నా యొక్క పీడిఎఫ్ తీసుకుని దాదాపు 20 మంది వరకు కరెంట్ అఫైర్స్ బాగా యూజ్ చేసుకున్నారు రీసెంట్ గా. వాళ్ళు కూడా త్వరలో తర్వాత మీ ముందు నేను నిలబెడతామాట. అంటే మన వీడియోల క్లాస్ లో చెప్తాము వాళ్ళు ఎట్లా సెలెక్ట్ అయ్యారు, ఎట్లా ఏ విధంగా వాళ్ళ పర్సన్స్ కూడా వాళ్ళ పేర్లు ప్లేస్ అదే విధంగా వాళ్ళ యొక్క డైరెక్ట్ గా యూట్యూబ్ ద్వారా మనం పరిచయం చేస్తాము. దాదాపు 20 మంది నా పీడిఎఫ్ తీసుకొని వాళ్ళు సక్సెస్ చేశారు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మీరు చూస్తానే దాని యొక్క ఏంది జీకేతో పాటు కరెంట్ అఫైర్స్. ఇప్పుడు లింక్ మారింది ఏంటంటే డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ కాదు, జీకేతో పాటు కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ఎగ్జామ్ ఏమి ఇస్తాడు, G20 గురించి కింద సరికాని అంటాడు. కరెంట్ అఫైర్స్ అనేది పెయిన్ కరెంట్ అఫైర్స్ ముందుగా అడుగుతాడు. G20 సరికాని అంటాడు. సరికాని ఇంకా టైం ఉంటే నాకు ఒకవేళ టైం ఉంటేమా నేను కూడా కరెంట్ అఫైర్స్ పంపిస్తుంది మనకు వచ్చేస్తాం. కానీ అంతా మనకు టైపింగ్ చేసి అంత ఎవరు లేరండి. కానీ మనకి ఏంటంటే నేను డైలీ కరెంట్ అఫైర్స్ రాసుకుంటా కాబట్టి, డైలీ నోట్స్ రాసుకుంటా కాబట్టి నేను ఎన్నో క్లాసెస్ చెప్తాను అన్నమాట. కోచింగ్ సెంటర్లో బీసీ సర్కిల్లో SC/ST వాళ్ళకు ఓపెన, అదేవిధంగా తిరుపతిలో, కడపలో, అదేవిధంగా కొన్ని కోచింగ్ సెంటర్లో చెప్తున్నమాట. ట్రేడ్ అయితే ఓన్లీ వచ్చేసి ఓన్లీ దీని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే త్వరలో మనకు మెయిన్ ఉద్యమం వచ్చేసి హైకోర్టుకు తిరుగుతుంది. హైకోర్టుకు చాలా మంది అడుగుతున్నారు పీడిఎఫ్ కావాలి సార్, పీడిఎఫ్ కావాలని. ఊరికి ఇచ్చిన మనకు గుర్తుండనమాట. అదే మనం ఒక రూపాయితో ఖర్చు పెట్టినా రూపాయితో ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా చదవాలనిపిస్తుంది అనమాట. చదవాలని అదే ఊరికే తీసుకున్నాకో ఏముందిలే అబ్బా మళ్ళీ చూసుకోవచ్చు అని. అందుకు కరెంట్ అఫైర్స్ మీద చాలా ఫోకస్ చేస్తున్నామా ఈసారి. కేవలం వచ్చేసి 50 రూపీస్ మాత్రమే. ఎంతండి 50 రూపాయలు మాత్రమే దీనికి పీడిఎఫ్ ద్వారా అందిస్తున్నమాట. పీడిఎఫ్ అందరు మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. వాట్సాప్ నెంబర్ అదే జాయిన్ నెంబర్. మనకి వాట్సాప్ లో జాయిన్ కావాలంటే బ్రహ్మం సార్ జీకే క్లాస్, బ్రహ్మం సార్ జీకే క్లాస్ లో ఉన్న వాట్సాప్ నెంబర్ లో మీరు గ్రూప్ లో జాయిన్ అయితే మీ అమ్మ నెంబర్ కూడా యాడ్ చేస్తాం మీ ఫ్రెండ్స్ కు. అదేవిధంగా మెయిన్ వచ్చేసి కేవలం 50 రూపీస్ మాత్రమే. ఒక బిర్యానీ అంత మహా అంటే బిర్యానీ తినాలంటే మినిమం 100 రూపాయలు, 130 రూపాయలు అంటే ఒక 50 రూపాయలు ఎక్కడ వాళ్ళది జస్ట్ 50 రూపీస్ మాత్రమే. ఎందుకంటే మన జీవిత సంబంధించిన కరెంట్ అఫైర్స్. అదేవిధంగా మనం ఏదైనా మ్యాజిన్ కోచింగ్ లో తీసుకున్నట్టే లగ్న వేలు కోచింగ్ పెడతారు, వేలు. కానీ జీకే కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తుంది. ఎందుకు రీసెంట్ గా RRB ఎగ్జామ్ ఉంటుంది, గ్రూప్ డి, అదేవిధంగా NTPC మెయిన్ ఎగ్జామ్, అదేవిధంగా SS MTS దాని గుర్తు యూజ్ అవుతాయి. మళ్ళీ త్వరలో GD ఎగ్జామ్స్ వస్తాయి, GD నోటిఫికేషన్ వస్తాయి. ఇది అక్టోబర్లో దాదాపు 50,000 పోస్ట్ దానికి వస్తాయి. వీటికంటే కరెంట్ అఫైర్స్ మనకు వస్తాయి. మెయిన్ వచ్చేసి స్టేట్ గురించి మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గురించి కూడా ఆంధ్రప్రదేశ్ ఏపీ గురించి కూడా దీంట్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఏపీ కూడా కరెంట్ అఫైర్స్. ఎందుకంటే త్వరలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డిసెంబర్లో అది కథ అప్పుడు మనం చూద్దాం. కానీ పెయింట్ మాత్రం దీని గురించి ఫారెస్ట్ సంబంధించింది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, హైకోర్టు సంబంధించింది, త్వరలో జరిగే SSCలో MTS కానీ, CGL కానీ, CSL వాటికి సంబంధించి మొత్తం కరెంట్ అఫైర్స్ 6 months కరెంట్ అఫైర్స్ పెయింట్ మన అవైలబుల్ ఉంది. మన మెయిన్ నా కార్ దగ్గర నుండి వాళ్ళు కావాల్సిన వాళ్ళు పీడిఎఫ్ పంపిస్తా. కేవలం 50 రూపీస్ మాత్రమే. అది కూడా ఏంటంటే రన్నింగ్ నోట్స్, మెయిన్ రన్నింగ్ నోట్స్ బాగా క్లియర్గా ఉంటుంది. దానికి సంబంధించి ప్రతి ఒక్క మ్యాటర్, స్పోర్ట్స్, అవార్డ్స్, నెక్స్ట్ అపాయింట్మెంట్స్, నియామకాలు, మళ్ళీ స్ట్రాటజీ కూడా ఉంటుందండి. దాంతో స్ట్రాటజీ అంటే రైల్వేలు, పాపులేషన్, నెక్స్ట్ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్, ముఖ్యమైన పర్సన్స్ ఎవరు, అదేవిధంగా కొన్ని ఉంటాయి. దాని నుంచి మొత్తం కరెంట్ అఫైర్స్
ఇంకా యాడ్ చేస్తాం. ఇంకా ఒక రోజు మార్నింగ్ టైం ఉంది కాబట్టి ఇంకా యాడ్ చేస్తాం. మీ అనేబుల్ ఉందమ్మా మనకు ఏంటంటే కేవలం ₹50 మాత్రమే. ఈ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే పీడిఎఫ్ ద్వారా కేవలం ₹50 మాత్రమే. జాయిన్ నెంబర్ మా అంటే ఎవరైనా జాయిన్ కావాలంటే 9966081515 నెంబర్కు మీరు జాయిన్ కావచ్చు. అయితే ఇక్కడ మనకి స్క్రీనింగ్ టెస్ట్ లో మొత్తం ఈ యొక్క ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ లో మొత్తం వచ్చి జనరల్ సర్వీస్ అండ్ మెంటల్ బట్టి 75 మార్కులు ఉండమ్మా. జనరల్ ఫారెస్ట్ అయితే మనకు ఆడేం లేదు సార్. అయితే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ లో మనకి ఏమిటంటే ఫస్ట్ జనరల్ సైన్స్. ఇది జనరల్ సైన్స్. ఈ యొక్క జనరల్ సైన్స్ లో కేవలం ఏంటంటే జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని చదవాల్సిన ఓన్లీ జనరల్ సైన్స్ అన్నమాట. జనరల్ సైన్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్ ఒక 5-6 మార్కులు కంటే ఎక్కువ. నెక్స్ట్ ఇది మనకి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఏపీ యొక్క స్టేట్ గురించి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఈవెంట్స్ రీసెంట్ కరెంట్ అఫైర్స్. మనకు మోడీ ఎక్కడ వెళ్ళాడు, నరేంద్ర మోడీ గారు విదేశాల్లో వెళ్ళాడు. అదేవిధంగా నెక్స్ట్ G20 ఎక్కడైంది, నెక్స్ట్ బ్రిక్స్ అక్కడ, సార్క్ ఎక్కడ, ఇండియాలో ఏ స్కీమ్ లాంచ్ చేశారు, కరెంట్ అఫైర్స్. అదేవిధంగా పేరెంట్ మన ఇండియాకి వచ్చేసి యూపీఏ చైర్మన్ ఎవరు ఎన్నికారు, అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఎన్నికారు, అదేవిధంగా జ్ఞానపీఠ అవార్డు రీసెంట్గా ఎవరికి వచ్చింది, అదేవిధంగా మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఎవరికి వచ్చింది, అదేవిధంగా టెంపుల్ టన్ అవార్డు ఎవరికి వచ్చింది. అట్లా అవార్డ్స్ అన్ని మొత్తం కరెంట్ అఫైర్స్. అన్ని కరెంట్ అఫైర్స్ అన్ని కరెంట్ అఫైర్స్ అంటే సముద్రం అండి, ఎన్నో ఉంటాయి అన్నమాట. ఓకేనా సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్ గా. అదేవిధంగా ఇప్పుడు పేరెంట్ ఉపరాష్ట్రపతి వచ్చేసి ధన్కర్ రాజీనామా చేశాడు. అదేవిధంగా ఇటీవల హైకోర్టు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి పైన అభిశంసన తీర్మానం పెట్టారు. అవన్నీ మనకు కరెంట్ అఫైర్స్. అంటే కరెంట్ అఫైర్స్ అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్ వస్తుంది, జాగ్రఫీ వస్తుంది, ఎకనామిక్స్ వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. నెక్స్ట్ అన్ని కరెంట్ అఫైర్స్ చర్చించాయి అన్ని నేను పెడతామట. నెక్స్ట్ అదేవిధంగా హిస్టరీలో కేవలం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మాత్రమే. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ అండ్ మనకి ఏపీ గురించి జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీలో చాప్టర్ ఉంటాయి వ్యవసాయము, అదేవిధంగా వచ్చేసి ఫారెస్ట్, రైల్వే, నెక్స్ట్ అదేవిధంగా రోడ్డు రవాణా, నెక్స్ట్ అదేవిధంగా అన్ని వస్తాయమ్మా. దీంట్లో ఏంటంటే ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ రెండు కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ ఇండియన్ జాగ్రఫీతో పాటు ఏపీ జాగ్రఫీ రెండు కలుపుకొని కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ఏపీలోని జిల్లాల గురించి డిస్ట్రిక్ట్ గురించి బాగా చదవాలి. ఆంధ్రప్రదేశ్లోని ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఏ పథకాలు లాంచ్ చేస్తారు, ఏం కదా మొత్తం చదవాలి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకనామిక్స్. ఇండియన్ పాలిటీలో రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి అంతా చదవాల్సిందే. ఇండియన్ పాలిటీ అయితే నేను మెయిన్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఎకనామిక్స్ లో వచ్చేసి మెయిన్ వచ్చేసి ఎకనామిక్స్ అంటే మనకు ప్లానింగ్ కమిషన్, బ్యాంకింగ్, నెక్స్ట్ అగ్రికల్చర్ వచ్చేసి జాగ్రఫీలో వస్తుంది, ఎకనామిక్స్ వస్తుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్, పరిశ్రమలు, ప్లానింగ్ కమిషన్ బదులు ఏం మార్చారు, నీతి గురించి, నీతి సమావేశం రీసెంట్గా ఎక్కడైంది, ఆ సమావేశంలో ఎవరు పాల్గొన్నారు, ఏం కథ అవన్నీ మనం ఎకనామిక్స్ లో చదవాలన్నమాట. బ్యాంకింగ్, ఎకనామిక్స్, పరిశ్రమలు, నేషనల్ మూవ్మెంట్, నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్ మొత్తం 5 చాప్టర్లు ఉంటాయి. ఈ 5 చాప్టర్లు మెయిన్ లైట్ గా చూస్తుంటే సరిపోదమ్మా. నెక్స్ట్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ నెక్స్ట్ అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్ అనేది సుస్థిరాభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు వచ్చేసి ఏంటంటే ఎన్వైరన్మెంట్ అది పర్యావరణం. ఇది కూడా కరెంట్ అఫైర్స్ మీదకి వస్తుంది. కరెంట్ అఫైర్స్ అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ లో 2025లో ఇండియా ర్యాంక్ ఎంత అవి కూడా మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా డిఆర్స్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్ కరెంట్ అఫైర్స్ అవుతుంది. డిఆర్స్మెంట్ అనేది రీసెంట్ గా మన రాష్ట్రంలో గుజరాత్ నుంచి ఒక విమాన ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు. అదేవిధంగా ఇటీవల వచ్చేసి ఏదంటే క్యూబా దేశం బొగ్గు గనులో ఎంతమంది చనిపోయారు, సౌత్ కొరియాలో ఎంతమంది చనిపోయారు, ఇటీవల అమెరికాలో వచ్చి అతి పెద్ద భూకంపం వచ్చింది, ఆ భూకంపం పేరు. అదేవిధంగా ఇటీవల గుజరాత్ లో కూడా వరదలు వచ్చాయి. అదేవిధంగా ఇటీవల మహారాష్ట్ర కూడా వరదలు వచ్చాయి. అదే డిఆర్స్మెంట్ ఏంటంటే అనుకోకుండా వచ్చే సంఘటన డిజాస్టర్ మేనేజ్మెంట్. దాని నుంచి మనకు మెయిన్ కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయాలి. ఇది కూడా కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ అడుగుతామా, కరెంట్ అఫైర్స్ మాట. అదండి మనకు మెయిన్ ఈ యొక్క ఫారెస్ట్ యొక్క సెక్షన్ ఆఫీస్ నుంచి మెయిన్ కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేయాలి. కేవలం మీరు మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సార్. ఖచ్చితంగా కేవలం ₹50 మాత్రమే మనకు PDF రూపంలో పంపిస్తామా. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.